అసెంబ్లీలో అల్లు అర్జున్ వ్యవహార శైలిపై తర్వాత సినీ పరిశ్రమ స్పందించిన తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. తాను అధికారంలో ఉండగా బెనిఫిట్ షోలకు, అదనపు షోలకు టికెట్ ధరలకు అనుమతించేదే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బెనిఫిట్ షోలకు, టికెట్ ధరలకు ఇక నుంచి అనుమతులుండవని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో ఉన్న వారికి మానవత్వం లేదా? ఆసుపత్రిలో ఉన్న బాలుడిని కనీసం పరామర్శించలేదంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ లో అనుకోకుండా జరిగిన సంఘటన అని, అందులో ఎవరి తప్పు లేదన్నారు. తాను ఎవరిని విమర్శించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. తన క్యారెక్టర్ ను తగ్గించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సమాచార లోపం వల్లే ఇలా జరుగుతోందన్నారు. తెలుగువారు గర్వించే సినిమా తీయాలని తాను అనుకున్నానని, పుష్ప 2 సినిమా కోసం 3 సంవత్సరాలు కష్టపడ్డానని, తెలుగోడి సత్తా ప్రపంచ వ్యాప్తంగా చాటాలని చూస్తున్నానన్నారు. అయితే ఇటువంటి సమయంలో తనను కిందికి లాగేయాలని ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ ను తొక్కేయాలని చూస్తున్నారని, అందుకు కారణం వేరేనంటూ బన్నీ అభిమానులు కొందరు పేర్లను పెడుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం వాటిని కొట్టేస్తున్నారు. వారికి అవసరం ఏమీ లేదన్నారు. పరిశ్రమలో ఎవరి టాలెంట్ ను బట్టి వారు పైకి ఎదుగుతుంటారు. అంతేకాని ప్రత్యేకంగా కిందకు లాగాలని ఎవ్వరూ ప్రయత్నించరని, అందులోని తమ హీరోలను ఆ అవసరం ఏమీ లేదని కామెంట్లు పెడుతున్నారు.